పరిణామమే. కానీ ఇలా భారీ భద్రత మధ్య లేకపోతే అక్కడున్న నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని ముందస్తుగానే అరెస్టులు చేసి 2, 3 రోజులు ముందుగానే ఆయన వస్తున్నారని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి కూడా 2 రోజుల ముందుగానే అందరిని అరెస్ట్ చేశారు. దాంట్లో మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు. మీ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాబట్టి ఏం చెప్తారు ఇవాళ రేవంత్ రెడ్డి గారి విషయం గురించి? అయితే నిజాలు తెలుసుకోకుండా మాకు విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి, అందరు సపోర్ట్ చేస్తున్నారనే నెపంతో ఎవరైతే ఇప్పటిదాకా నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించిన నిరుద్యోగులమే, మళ్ళీ మేము ఏ పార్టీ తొత్తులం కాదు, అలాంటిది మమ్మల్ని అందరినీ ఒక వారం ముందు నుంచే మమ్మల్ని టార్గెట్ చేసి మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి మాకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టి అదంతా చేసిన తర్వాత మళ్ళీ మా పనుల మీద మేము వెళ్ళినా సరే అక్కడికి కూడా వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసిందే కాక ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసారు. కనీసము మహిళలమన్న గౌరవం కూడా లేకుండా ఏదో పక్షపాతం ఎప్పుడు దొరుకుతారా ఇల్లు అన్నట్టు చూసి కావాలని మమ్మల్ని అరెస్ట్ చేసి తీరా ఎఫ్ఐఆర్ లో వీళ్ళు బీఆర్ఎస్ స్టూడెంట్స్ అని చెప్పేసి ముద్రేసిరు. సో మేము బీఆర్ఎస్ స్టూడెంట్స్ ఎట్లయినామో మాకు కాంగ్రెస్ ప్రతినిధులు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మీరు నిర్బంధంలో వచ్చిరా లేకపోతే మమ్మల్ని నిర్బంధించిరా, ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మమ్మల్ని నిర్బంధిస్తేనే మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా? మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేస్తేనే మీరు రాగలుగుతారా? ఎందుకు ఈరోజు మీరు ఇచ్చిన స్పీచ్ ప్రకారము మేము మీ మాటలు వినడానికి, సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నామంటే మేము కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మరి మా సమస్యలు మాతోనే వినాలి కదా, మా నోటి నుంచే వినాలి కదా. ఒక్క దానికన్నా సొల్యూషన్ దొరికిందా ఈరోజు? మళ్ళా సేమ్ స్క్రిప్ట్, అదే డైలాగులు, అవే కథ, అవే 60,000, అవే 40,000, అవే 1,00,000. ఏడాది లోపు మళ్ళీ 1,00,000 చేస్తామని చెప్పేసి అదే చెప్తున్నారు. మరి మిగతా 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది? జాబ్ క్యాలెండర్ సంగతి ఏంది? నిరుద్యోగ భృతి ఏది? అసలు వీటి గురించి ప్రస్తావన లేదు. ఎంతసేపటికి వాళ్ళు అట్లా చేసిర్రు, వాళ్ళు గొర్రెలు ఇచ్చిర్రు, బర్రెలు ఇచ్చిర్రు, ఇదే ఉంది. ఆ గొర్రెల బర్రెల సంగతి మాకొద్దు. మీరు నిజంగా విద్య మీద దృష్టి సారిస్తే, నిజంగా మీరు మాకు న్యాయం చేయాలనుకుంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చి అది చెప్తే మేము కూడా ఒప్పుకుందాము. నిరుద్యోగ భృతి లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, మమ్మల్ని ఎట్లా నమ్ముతారు? పైగా మమ్మల్ని అరెస్టులు అంటే విద్యార్థి సంఘాల నాయకుల్ని కూడా అరెస్ట్ చేసిరు. మరి వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారని మీరు స్టేట్మెంట్లు ఇస్తారు? మేము స్టేట్మెంట్లు ఇయ్యందే మీరు రావాలనే మేము ఆహ్వానించినాం. ఎందుకంటే మేము సీఎం గారిని కలవడం కోసం శత విధాల ప్రయత్నాలు చేసినాము. ఇదే డిబేట్ లో కూడా చాలా మంది సీఎం ని కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చి తప్పిర్రు. సరే, అట్లా కూడా సీఎంఏ మా దగ్గరకు వస్తున్నారు కదా, వినతి పత్రాలు ఇద్దాము, లేకపోతే చర్చిద్దాము. ఆ రోజు ఎన్నికలకు ముందు అశోక్ నగర్ లో నిరుద్యోగులతో చర్చించడానికి టైం ఉంది. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి అదే నిరుద్యోగులతో చర్చించడానికి మీకు టైం లేదా? ఈ రోజు నిరుద్యోగులు ముందర పెట్టుకొని చర్చించాల్సింది. ఒక 10 నిమిషాలు మాట్లాడినా అది వేరే ఉంటుండే కదా. ముఖ్యమంత్రి హోదాకి అర్థం ఉంటుండే, మేము ఇచ్చిన పదవికి ఒక అర్థం ఉంటుండే. మరి ఈ రోజు మీరు ఎట్లా తిరస్కరించారు మమ్మల్ని? ఎక్కడున్నారు నిరుద్యోగులు? నిన్న కూడా కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చిరు, నిరుద్యోగుల్ని మేము ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి. ఏ నిరుద్యోగుల్ని కలిసిరు? ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నిరుద్యోగులే లేనట్టు, విద్యార్థులే లేనట్టు మీ కార్యకర్తలతోటి, కొంతమంది ఉద్యోగులతోటే మీరు మొత్తం ఓపెనింగ్స్ చేసిపోయి శంకుస్థాపనలు చేసిపోయారు. అంతే తప్ప నిరుద్యోగులకు ఎలాంటి హామీ అయితే ఈరోజు రాలేదు. మొన్న ఏదైతే రాఖీ పండుగ, అన్న చెల్లెళ్ళ పండుగకి ప్రతీక అయిన ఆ పండుగకి మీరు చనగాని దయాకర్ గారికి రాఖీ కట్టారు. అన్నాన్ని పిలిచినందుకైనా ప్రభుత్వం నుంచి మాకు అంతో కొంత న్యాయం చేయండి, మా తరపున పోరాడండి, మాట్లాడండి అని చెప్పారు. బట్ అక్కడ నుంచి కూడా రెస్పాన్స్ లేదు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా కూడా రెస్పాన్స్ లేదు. కాబట్టి ఏం చేయదలుచుకున్నారు ఇక మీద? వాళ్ళు రాఖీ బహుమతిగా నాకు ఇచ్చిన కానుక ఎఫ్ఐఆర్ సరే స్వాగతిస్తున్న ఆ కేసుని కూడా. ఎందుకంటే నిజాలు సరే వీళ్ళు అపోహలో నా మీద కేసులు పెట్టిండొచ్చు, కానీ చట్టం తన పని తాను చేస్తుంది. సాక్ష్యాధారాలు లేదే నా మీద శిక్ష పడేంత తప్పు నేనేం చేయలేదు. అయినా వీళ్ళకి కనికరం లేకుండా దొరికింది కదా అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ఆఫీస్ లోకి వచ్చి మరి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎఫ్ఐఆర్ చేసిరు. చాలా కృతజ్ఞతలు. రాఖీ కట్టినందుకు, నేను గాంధీ భవన్కి వెళ్ళి కట్టినందుకు, మా మీద మహిళలను చూడకుండా ఇలా అరాచకంగా అక్రమ కేసులు పెట్టినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. నిరుద్యోగుల గురించి ఇప్పుడు కూడా మాట్లాడినందుకు నేను సిగ్గుపడుతున్నా. ఎందుకంటే మీ మీద ఎంతో నమ్మకంతో ఆ రోజు ఇదే మహిళలము, ఈ రోజు కేసులు పెట్టించుకున్న మహిళలమే కష్టపడ్డాము. మరి మమ్మల్ని బీఆర్ఎస్వి అని చెప్పేసి ముద్ర ఎట్లేస్తారు? మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? మేము బీఆర్ఎస్వి నుంచి అక్కడ వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామనే, సభ డిస్టర్బ్ చేద్దామనే ఉద్దేశం మాకుంటే మీరు నిరూపించండి. నిరూపించకుండా, ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, మా స్టేట్మెంట్ కూడా లేకుండా మమ్మల్ని ఎట్లా అరెస్టులు చేస్తారు? మహిళలం అనే ఇది కూడా లేదు. ఎంత ఇబ్బందులు పెడుతున్నారంటే పోలీసులు కూడా. మరి పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయా లేదా వీళ్ళ అత్యుత్సాహమో అర్థమైతలేదు. ఈ రోజు సీఎం గారు చెప్పిన మాటలకి వీళ్ళు చేసే ప్రవర్తనకి అసలు పొంతన లేదు. అక్కడ ఒకటి చెప్తున్నారు, కింద మాత్రం ఒకటి చేస్తున్నారు. అంటే ఈ ఇంటెలిజెన్స్ వైఫల్యమా
లేకపోతే పైనుంచే ఇట్లా ఒక మీడియా ముందు ఒక మాట వచ్చి వెనకాల ఇంకో తీరు నడుస్తుందా అర్థమైతలేదు మాకు. అంటే ఇక్కడ నిరుద్యోగుల ఆగ్రహం అగ్నిపర్వతం నాకు కనబడతలేదు వాళ్ళకు. మా బాధలు వాళ్ళకు వినబడట్లేదు. ఎందుకంటే మేడం, ఇప్పుడు ఉపన్యాసాలు ఎవరైనా ఇస్తారు, ప్రసంగం చేయమంటే మా నిరుద్యోగులు కూడా గంటల తరబడి ఎవరైనా ప్రసంగం ఇస్తారు. ఆ ప్రసంగాలు మా కడుపు నిండవు కదా. మా కడుపు నిండే బాధ ఏదంటే నోటిఫికేషన్ వస్తే మా కడుపు నిండుతుంది, మా తల్లిదండ్రుల కన్నీళ్ళు ఆగుతాయి. కానీ మీరు ఊకదప్పుడు ఉపన్యాసం ఇచ్చినట్టు గంటల తరబడి ఇచ్చి ఇలా ఏం లాభం? ఏం లాభం? ఇలా మీరే అంటున్నారు ఆత్మహత్యలు పెరుగుతున్నాయి, గంజాయి వాడుతున్నారు, డ్రగ్స్ వాడుతున్నారు మీరే అంటున్నారు. ఇలా నోటిఫికేషన్ రాక నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకుంటారు. ఇలా రాష్ట్ర ఇది నిరుద్యోగం అనేది ఒక సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. నిరుద్యోగులు పెడితే నేరాలు పెరుగుతాయి, ఆత్మహత్యలు పెరుగుతాయి, ఇలా కుటుంబాలు చెల్లాచెరువుగా అవుతాయి. ఎవరిని మా బాధ వినే పరిస్థితి ఎవరికి లేదు. మా బాధలు గోడలు చెప్తున్నా, గోడలు కూడా వినే పరిస్థితి లేదు. ఇన్ని చెప్తున్నా కూడా వీళ్ళు వినకపోతే ఇంకేం చేయాలి మేడం? మాకు అర్థం కాని పరిస్థితి ఇవాళ నిరుద్యోగులు. ఇలా ఉద్యోగం లేని వాడికి సమాజం గుర్తించదు, రేపు పెళ్లి చేసుకున్న వాడు పెళ్ళ కూడా మమ్మల్ని గుర్తించదు. అట్లుంది మా సమస్య. సో గౌతమ్ ప్రసాద్ గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి ఇప్పటికే హరీష్ గారు అలాగే కేటీఆర్ గారు కూడా కౌంటర్లు ఇచ్చారు. పార్టీ ఒకసారి మాట్లాడతారు అంటే వాళ్ళు మీరు కూడా మాట్లాడిన తర్వాత ఫైనల్ గా, ఎందుకంటే కావాల్సినంత వాళ్ళు మాట్లాడిండ్రు. ఫస్ట్ అధికార పార్టీతో మాట్లాడమంటారు. మేమంతా ఇంతే కదా, వాళ్ళ అభిప్రాయం ప్రతిపక్షంగా అధికార పార్టీకి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి రైట్. ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి పర్యటన జరిగిందో దానికి సంబంధించి ఇందాక నేను అన్నట్టు నిరుద్యోగులు మొత్తం చాలా ఇంట్రెస్ట్ గా, అంటే ఆసక్తిగా, ఆశతో ఎదురు చూశారు. ఏదైనా నోటిఫికేషన్కి సంబంధించి ఒక్క చిన్న శుభవార్త అయినా చెప్తారేమో అని చెప్పకపోగా వాళ్ళని అరెస్టులు చేసి ఇవాళ ఇనుప కంచెలు తర్వాత పోలీస్ సెక్యూరిటీ మధ్య ఇబ్బందులు పెడుతున్నారు, మహిళలను కూడా చూడకుండా మా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు మాట్లాడుతున్నారు. ఏంటి అసలు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పర్యటన ఉద్దేశం ఏంటి? నిరుద్యోగులకు ఫైనల్గా ఏం చేయదలుచుకున్నారు మీరు? అయితే మేడం, ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటనను అంటే సరే వారికి బాధ ఉంది, దాన్ని నేను కాదనను. వారికి ఉద్యోగం ఇవ్వాలి, వారు ఉద్యోగాలు అడుగుతున్నారు, దాన్ని నేనేమి నెగటివ్గా ఏం చెప్పాను. సరే, వారికి వీలైనంత తొందరగా ఉద్యోగాలు ఇవ్వడానికి మేము చేస్తున్న ప్రయత్నాలు ఏందనేది అందరికీ తెలుసు. వారికి కూడా తొందరగా రావాలని వారు ఎట్లా కోరుకుంటున్నారో నేను కూడా వారికి తొందరగా ఉద్యోగాలు వచ్చి వాళ్ళు తొందరగా ఆఫీసర్లు అయితే, వాళ్ళు ఇప్పుడు ఆస్మా లాంటి వాళ్ళు మా పక్కనే కూర్చున్నారు కాబట్టి వారు రేపు పొద్దునే గ్రూప్ 1 ఆఫీసర్ ఎంఆర్ఓని ఏదో అయితే మేడం ఈ సంతకం పెట్టని పోనీక మాకు కూడా జర అవకాశం ఉంటుంది, వారికి కూడా తొందరగా ఉద్యోగం రావాలనే కోరుకుంటాను నేను కూడా. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారి విజిట్ని